నిజానికి మనందరము నక్సల్బరీ రాడికల్ విద్యార్థి సంఘం సాంస్కృతిక విప్లవ శిశువులు. సాంస్కృతిక విప్లవంలో పొరపాట్లు జరిగాయి, తప్పులు జరిగాయి. చాలా మంది చాలా చర్చలు, చాలా పుస్తకాలు రాశారు, పండితులు, మేధావులు. కానీ మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం మళ్ళీ ఒకసారి వర్గ పోరాటాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చింది. రివిజనిజం మీద తిరుగుబాటు ప్రకటించింది. ఇక రివిజనిజం చెల్లదు, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. అప్పటి వరకు ఏమన్నారు? జాతులు విముక్తిని కోరుతున్నాయి, దేశాలు స్వాతంత్రాన్ని కోరుతున్నాయి. అది మాత్రమే కాదు, దేశాలు స్వాతంత్రాన్ని కోరుతున్నాయి అని 1947 నుంచి 62 దాకా తప్పుడు స్వాతంత్రాన్ని ఇచ్చారు. జాతులు విముక్తిని కోరుతున్నాయి అని జాతి విముక్తి పోరాటాలను వక్రీకరించడానికి ప్రయత్నం చేశారు. కానీ అసలు సమస్య ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. విప్లవాన్ని కోరుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ విప్లవానికి నాయకత్వం వహించే కార్మిక వర్గ పోరాట శక్తి ఉండాలి. ఈ కార్మిక వర్గ పోరాట శక్తి ఒక విశాల దృక్పథంతో అన్ని పోరాటాలను తనలో సంలీనం చేసుకుని ముందుకు సాగాలి. ఇది చెప్పింది శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం. ఇన్ని నేపథ్యాల వెనుక జాతీయ స్థాయికి ఉంటాం. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచమంతా ఇన్నిన్ని విప్లవ గాలులు వీస్తూ ఉన్నాయి. విప్లవ యుగ స్వభావం నిర్మాణం అవుతూ ఉన్నది. ఈ విప్లవ యుగ స్వభావానికి సహజంగానే భారతదేశం కూడా స్పందించింది, భారత సమాజం కూడా స్పందించింది. భారత సమాజంలోని విద్యార్థి యువజనులు స్పందించారు. అందువల్లనే దాని ఫలితమే నక్సల్బరీ ప్రచారం. 1966లో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైతే 1967 మేలో నక్సల్బరీ ప్రజ్వలన సాగింది. నక్సల్బరీ ప్రజ్వలనను కాసేపు పక్కన పెడదాం. దేశంలోనే ఎటువంటి సంక్షోభం పాలక వర్గాలలో కూడా, పాలనలో కూడా సంక్షోభం వ్యాపించి ఉన్నది చూస్తే 1947 నుంచి 67 దాకా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ 1967 ఎన్నికలలో 7 రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఇంకా కాంగ్రెస్ పాలన మేము అంగీకరించాము. విప్లవం అంటే ఏమిటని లెనిన్ ఎప్పుడో 24లోనే చనిపోయాడు. ఆయన 17లోనో రాసిన ఒక వ్యాసంలో ఉన్నాడు. విప్లవం అంటే ఏమిటంటే పాలకులు నిన్నటి వరకు పాలించిన పద్ధతిలో పాలన కొనసాగించడం అసాధ్యం కావడం, పాలితులు నిన్నటి వరకు పాలించబడిన స్థితిలోనే కొనసాగడం అసాధ్యం కావడం. ఇవి రెండు 1960లో అయ్యాయి. అది నక్సల్బరీ ప్రజల వైపు నుంచి, పాలితుల వైపు నుంచి, పీడితుల వైపు నుంచి కాసేపు దాన్ని పక్కన పెడదాం. పాలకులలోనే ఎటువంటి సంక్షోభం వ్యాపించింది. 1967 ఎన్నికలలో పాలక వర్గాలలో ఒక ముఠాను తీసేసి ఇంకో ముఠా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేసింది. గుజరాత్లో, బీహార్లో అనేక విద్యార్థి యువజన ప్రజా ఆందోళనలు సాగాయి. మన ప్రాంతానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఒక ఉజ్వలమైన ఉద్యమం. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రావడానికి వరంగల్లో పోలీస్ కాల్పుల్లో విద్యార్థులు బలైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు బలైపోయారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమం 1969లో తెలంగాణ, జై తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్యమం. 1972లో ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్యమం. అంటే 1966 నుంచి 72, 73 దాకా సమాజం కుత ఉడుకుతున్నది. సమాజం ఒక అగ్ని పర్వతంలాగా ఉన్నది. ఈ అగ్ని పర్వతం ఎట్లా పేలిపోతుంది, ఎప్పుడు పేలిపోతుంది తెలియదు. అందువల్లనే 1969లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి, మనం ఏదో ఒక చర్య తీసుకోకపోతే దేశంలో ఎర్ర విప్లవం రానున్నది, రెడ్ రెవల్యూషన్ రాబోతున్నది, దీన్ని ఆపడానికి గ్రీన్ రెవల్యూషన్ తేవలసి ఉన్నది అని ప్రకటించింది. అందులో భాగంగానే బ్యాంకుల జాతీయకరణ ప్రకటించింది. అందులో భాగంగానే భూ సంస్కరణలు ప్రకటించింది. అందులో భాగంగానే రోటీ కపడా और మకాన్ అన్నది అనేక పనులు చేస్తుంది. కానీ పాలక వర్గాలు వేసే అతుకులతో, మాటలతో సామాజిక సంక్షోభాలు సమస్యకు, సామాజిక సంక్షోభాలు ప్రజల
చొరవతో, ప్రజల సృజనాత్మకతతో, ప్రజల నాయకత్వంతో, ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే పరిష్కారం అవుతాయి. అందువల్లనే నక్సల్బరీ భారత సంక్షోభానికి, భారత సమాజ సంక్షోభానికి ఒక నిజమైన పరిష్కారంగా 67లో ఈ దేశ ప్రజల ముందరికి వచ్చింది. ఇవాళకి ఆ పరిష్కారం అట్లాగే, పరిష్కారం జరగవలసిన ప్రయత్నం అట్లాగే నిలిచి ఉంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు భారత సమాజంలోని అసమానతల సమస్య, భారత సమాజంలోని దోపిడీ సమస్య, భారత సమాజంలోని పీడన సమస్య, భారత సమాజంలోని సామాజిక న్యాయ సమస్య, ఇవి పరిష్కారం కావాలంటే నక్సల్బరీ తప్ప మరొక మార్గం లేదు అని 1967లో నక్సల్బరీ ప్రకటించింది. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే విద్యార్థి సంఘాల దగ్గరికి వద్దాం. నక్సల్బరీ ఒక తప్పును సవరించే క్రమంలో మరొక తప్పు జరుగుతుంది అన్నట్టుగా, పాత రివిజనిజం చేసిన తప్పులను సవరించే క్రమంలో పాత రివిజనిస్ట్ పార్టీలు, పాత రివిజనిజం ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి ఆ ప్రజా సంఘాలకు రాజకీయ చైతన్యం ఇవ్వకపోయినందువల్ల అవి ధ్వంసమైపోయాయి. ఒక పార్టీ ప్రజా సంఘం అని చెప్పుకుంటారు, కానీ అది ఆ పార్టీ ప్రజా సంఘం అని నాయకులకు కూడా తెలియదు. నాయకులు కూడా తమ నిత్య జీవిత మత ఛాందసత్వంలో, దోపిడీలో, పీడనలో కూరుకుపోయి ఉంటారు, అవినీతిలో కూరుకుపోయి ఉంటారు. ప్రజా సంఘాలకు కూడా పార్టీల రాజకీయ చైతన్యం అందడం లేదు. ఇటువంటి స్థితి వల్ల అసలు ప్రజా సంఘాలు పెట్టడమే తప్పు. ప్రజా సంఘం అనేది పెడితేనే రివిజనిజం అయిపోతుంది కనుక ప్రజా సంఘాలు పెట్టకూడదు అని నక్సల్బరీ మొదట భావించింది. అది పొరపాటైన తర్వాత గుర్తించాం, తర్వాత తెలుసుకున్నాం. కానీ అందువల్లనే ప్రజా సంఘాలు వద్దు అనుకున్నందువల్లనే అప్పటి వరకు 1936లో ఏర్పడిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నది. 1964లో పార్టీ చీలగానే ఏర్పడిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. 1969లో సిపిఐఎంఎల్ ఏర్పడినప్పుడు ఒక విద్యార్థి సంఘం ఉండొచ్చు కదా, ఓ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. కానీ సిపిఐఎంఎల్ ఆ రోజుల్లో ఉన్న అవగాహన వల్ల ప్రజా సంఘాలు పెట్టకూడదు, అందువల్ల విద్యార్థి సంఘం కూడా పెట్టకూడదు, విద్యార్థి సంఘాన్ని కూడా పెట్టలేదు. అందుకే 1972లో శివసాగర్ కేజీ సత్యమూర్తి రాసిన ఒక కవిత ఉంది. ఓ విద్యార్థి, బానిస చదువులకు బందీ అవుదువా, లేక విప్లవ పోరాటంలో వీరుడి అవుదువా. ఇది మాత్రమే ఛాయిస్. బానిస చదువులోనే ఉండు, లేదా బానిస చదువులను వదిలేసి పోయి విప్లవ పోరాటంలో వీరుడివిగా. ఇది ఆ రోజుకి అవగాహన. మనం మా గతంలో ఈ పొరపాటు చేశాము అని చెప్పుకోవడానికి ఏమి సిగ్గుపడవలసిన అవసరం లేదు. దాని నుంచి మనం అధిగమించాము, దాన్ని తప్పని తెలుసుకున్నాం, దాని నుంచి ముందుకు వచ్చాం అని అనుకోవాలి. అందువల్లనే అద్భుతమైన విద్యార్థి నాయకుడు పంచాది కృష్ణమూర్తి, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, ఆంధ్ర యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాలను నిర్మించిన వాడు. ఆయన విద్యార్థి సంఘాల మీద దృష్టి పెట్టకుండా, విద్యార్థి సమీకరణ మీద దృష్టి పెట్టకుండా శ్రీకాకుళం విప్లవోద్యమంలోకి పోయాడు. సిపిఐఎంఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి తొలి కార్యదర్శి అయ్యాడు. మొట్టమొదటి ఎన్కౌంటర్లో 1969 మేలో హతమైపోయాడు. బూటకపు ఎన్కౌంటర్లో హతమైపోయాడు. పంచాది కృష్ణమూర్తి ఒక్కడు మాత్రమే కాదు, అనేక మంది విద్యార్థి నాయకులు తాము చదువుకున్న కాలంలో విద్యార్థి సంఘాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి రాజకీయాలు నడిపిన వాళ్ళు, కామ్రేడ్ చాగంటి భాస్కర్ రావు, కామ్రేడ్ దేవినేని మల్లికార్జునుడు, కామ్రేడ్ రాజారాం రెడ్డి, కామ్రేడ్ నాగరాజు, కామ్రేడ్ దుష్యంతు, కామ్రేడ్ అప్పారావు, జాబితా చదవండి. శ్రీకాకుళం విప్లవోద్యమంలోకి వెళ్ళి శ్రీకాకుళం విప్లవోద్యమాన్ని నిర్మించి ఆ నిర్మాణ క్రమంలో బూటకపు ఎన్కౌంటర్లలో హతమైపోయారు. అనేక విద్యార్థి సంస్థల్లో, వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కాకతీయ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు. ఆనాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 3 విశ్వవిద్యాలయాలు: ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఈ 3 విశ్వవిద్యాలయాల్లో కావచ్చు విద్యార్థులు నక్సలైట్ భావాలతో, నక్సల్బరీ భావాలతో ప్రభావితం అవుతున్నారు, ప్రేరణ పొందుతున్నారు. ఉన్నది ఒకటే మార్గం, అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఈ దశలో 1972 చివరి నుంచి పునరాలోచన ప్రారంభం. నిజమేనా? అది ఒక్కటే పోరాటమా?
ఇంకా అనేక పోరాటాలు ఉన్నాయి కదా, అనేక రంగస్థలాలు ఉన్నాయి కదా, అనేక కార్యక్షేత్రాలు ఉన్నాయి కదా. ఇన్ని కార్యక్షేత్రాలలో అది ప్రధానమైన పోరాటం, కీలకమైన పోరాటం, అదే అంతిమంగా రాజ్యాధికారాన్ని సాధించే పోరాటం. అందులో మరొక చర్చ లేదు, మినహాయింపు లేదు. కానీ ప్రజలలో అనేక సమూహాలు ఉన్నాయి. ఇది అనేక వైపుల సమాజం, ఇది ఒక బహుళత్వ సమాజం. ఈ బహుళత్వ సమాజంలో భిన్న సమూహాలను సమీకరించడానికి, సంఘటితం చేయడానికి, పోరాటంలోకి నడిపించడానికి, వాళ్ళ సమస్యల మీదనే పోరాడడానికి, అంతిమంగా నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాలు నేర్పడానికి ఆయా ప్రజా సమూహాలను సంఘటితం చేయాలి, సమీకరించాలి. అందువల్ల అన్ని ప్రజా సమూహాలలో ప్రజా సంఘాలు ఏర్పాటు చేయాలి. అది 1972-73 నాటికి వస్తున్న, ఎదుగుతున్న, అభివృద్ధి చెందుతున్న ఆలోచన. అందువలనే ఆంధ్రప్రదేశ్లో కనీసం 10-12 నగరాలలో వేరు వేరు పేర్లతో నక్సల్బరీ ప్రభావిత విద్యార్థి సమూహాలు ఏర్పడ్డాయి. ఒకచోట డెమోక్రటిక్ స్టూడెంట్స్ అన్నారు, ఒకచోట ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ అన్నారు, ఒకచోట ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అన్నారు, ఒకచోట రాడికల్ స్టూడెంట్స్ అన్నారు. అనేక చోట్ల అనేక రకాల విద్యార్థి బృందాలు ఏర్పడడం ప్రారంభమైంది. ఈ విద్యార్థి బృందాలు ఒకవైపు ఏర్పడుతుండగానే ఇంతకుముందు తుషార్ చెప్పినాడు, 1972 ఏప్రిల్ 14న జార్జ్ రెడ్డి హత్య జరిగింది. జార్జ్ రెడ్డి హత్య విద్యార్థి సంఘాలలో, విద్యార్థి సంస్థలలో, నగరాలలో మతోన్మాదానికి వ్యతిరేకంగా చేయవలసిన పోరాటం గురించి, వ్యవస్థకు వ్యతిరేకంగా చేయవలసిన పోరాటం గురించి, విద్యార్థి సమస్యల మీదనే విద్యార్థులను కూడగట్టవలసిన పోరాటం గురించి, ఆ అవసరం గురించి తెలియజెప్పింది. సరిగ్గా అప్పుడే 72, 73, 74 అధిక ధరల ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అధిక ధరల ఆందోళనల్లో అగ్రభాగాన నిలిచిన వాళ్ళు ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్, డెమోక్రటిక్ స్టూడెంట్స్, రాడికల్ స్టూడెంట్స్, వేరు వేరు చోట్ల నుంచి విద్యార్థి బృందాలు. ఈ విద్యార్థి బృందాలన్నిటినీ ఒక్కచోటికి తెచ్చి ఒకే ఒక్క రాష్ట్ర వ్యాపిత సంఘ నిర్మాణంగా మార్చాలి అనే ఒక ఆలోచన వచ్చిన ఫలితమే 1974 అక్టోబర్ 12-13లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటు దాని మొదటి మహాసభ. కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చదివితే ఆశ్చర్యం వేస్తుంది. 1974 అక్టోబర్ 12-13లో ఈ సభ జరగాలి. 1974 అక్టోబర్ 1 సంచికలో, పిలుపు సంచికలో టి సత్యప్రసాద్ అనే పేరుతో, టి సత్యప్రసాద్ అంటే సత్యప్రసాద్ 1948లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోలీసుల తుపాకీ తూటాలకు బలైపోయిన అమరవీరుడు. ఆ అమరవీరుడి పేరుతో కొండపల్లి సీతారామయ్య వ్యాసాలు రాశారు. 1974 అక్టోబర్ 1 సంచికలో, అంటే ఇంకా 15 రోజులకు సభలు జరగబోతున్నాయి. సభలు జరగబోతున్నప్పుడు ఆయన ఇవాళ విద్యార్థుల ముందర ఉన్న కర్తవ్యాలు ఏమిటి అని ఒక 4 పేజీల వ్యాసం రాశారు. ఇవాళకి చదవండి, ఎంత ప్రాసంగికమైన వ్యాసం. 51 సంవత్సరాల కింది వ్యాసం అది. విద్యార్థులు అనేక రంగాల్లో పోరాడుతున్నారు. అప్పటికే గుజరాత్లో పోరాటాలు జరుగుతున్నాయి, బీహార్లో పోరాటాలు జరుగుతున్నాయి, ఇక్కడ విశాఖ ఉక్కు ఆందోళన జరిగింది, జై తెలంగాణ ఆందోళన జరిగింది, జై ఆంధ్ర ఆందోళన జరిగింది. ఈ అన్నిటినీ సమీక్షించి ఆయన తప్పకుండా విద్యార్థులు తమ సమస్యల మీద పోరాడాలి, సామాజిక సమస్యల మీద పోరాడాలి, కానీ ఈ తమ సమస్యల పరిష్కారమైన, సామాజిక సమస్యల పరిష్కారమైన విప్లవంలో తప్ప మరెక్కడా లేదు అని గుర్తించాలి. ఇది మొట్టమొదటి షరతు, మొట్టమొదటి గుణపాఠం. ఈ గుణపాఠాన్ని గుర్తించకుండా మీరు ఎన్ని విద్యార్థి సంఘాలు పెట్టినా, ఎన్ని నినాదాలు ఇచ్చినా, ఎన్ని సభలు జరిపినా ఏ ప్రయోజనము లేదు. ఈ గుణపాఠాన్ని గుర్తించండి. ఆయన 4 గుణపాఠాలు రాశారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ రాసింది అయితే 50 ఏళ్ల వెనుకనే ఎంత ముందు చూపుతో, ఎంత దూరదృష్టితో ఇది రాశారు. ఈ దేశంలో అసంఖ్యాక జనబాహుళ్యం రైతాంగంగా ఉన్నది కనుక, వ్యవసాయ రంగంలో ఉన్నది కనుక, గ్రామ సీమల్లో ఉన్నది కనుక విద్యార్థుల ప్రధాన కర్తవ్యం గ్రామ సీమలతో మమేకం కావడం, రైతాంగంతో మమేకం కావడం,
కార్మిక వర్గంతో మమేకం కావడం, అది కాకుండా ఇంకేమీ సాధించలేరు. అట్లాగే అదే సమయంలో తమ విద్యార్థి సమస్యల మీద పోరాటం చేస్తూనే, విద్యాలయాల్లో పోరాటాలు చేస్తూనే ఈ పోరాటాలను తప్పనిసరిగా మొత్తంగా జరిగే నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా గుర్తించడం అనేది ఒక తప్పనిసరి షరతు అని కూడా ఈ విద్యార్థి సమస్యల పరిష్కారం నూతన ప్రజాస్వామిక విప్లవంలో మాత్రమే ఉందని, ప్రజల సాయుధ పోరాటాలను బలపరచడం ఇవాటి అవసరమని, రైతాంగంతో కార్మికులతో మమేకం కావడం ఇవాళ అవసరమని ఆయన చేసిన సూచన, ఆయన ప్రతిపాదించిన చర్చ ప్రాతిపదిక, వీటి ఆధారంగానే 1974 అక్టోబర్ 12న PDSU మొదటి మహాసభలో ప్రణాళిక మీద చర్చ ప్రారంభం కాగానే, ప్రణాళిక మళ్ళీ పాత SFI ప్రణాళిక లాగానే, ASF ప్రణాళిక లాగానే, DSU ప్రణాళిక లాగానే నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా విద్యార్థి ఉద్యమాలు అనే మాట లేకుండా రాస్తున్నారు. ప్రజలు చేసే సాయుధ పోరాటాలని సమర్థిస్తాము అనే మాట లేకుండా రాస్తున్నారు. రైతాంగంతో కార్మిక వర్గంతో మమేకం కావాల్సిన కర్తవ్యాన్ని గుర్తించకుండా ప్రణాళిక రాస్తున్నారు. ఇవి ప్రణాళికలో చేరిస్తే తప్ప విద్యార్థి సంఘం ఒక నిజమైన విప్లవ విద్యార్థి సంఘం కాజాలదు. ఇప్పటి వరకు ఉన్న రివిజనిస్టు విద్యార్థి సంఘాల కొనసాగింపు అవుతుంది అని చర్చించిన ఫలితంగా 1974 నేను ఇంతకుముందు చెప్పిన పిలుపు సంచిక తర్వాత సంచిక చూడండి. ఇది అక్టోబర్ సంచిక అయితే, ఆ తర్వాత నవంబర్ సంచికలో 570 మంది ప్రతినిధులు PDSU సభకు, అది కూడా సరోజినీ దేవి హాల్లో జరిగింది కాగా, దాంట్లో నుంచి 400 మంది బహిష్కరించి సరస్వత పరిషత్ హాల్కు వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటు అవుతున్నది అని కన్వీనర్గా ఎన్ వెంకటరమణి ప్రకటించాడు. రెండో రోజు మర్నాడు అక్టోబర్ 13న, అంటే రేపటి రోజున, సరిగ్గా 50 సంవత్సరాల కింద జరిగిన ఘటన. ఇప్పటికి ఇంకా 50 సంవత్సరాల కింద RSU ఏర్పడలేదు. RSU కోసం మళ్ళీ గుల్లాలు జరుగుతున్నాయి, పురిటి నొప్పులు పడుతుంది, ఒక కొత్త సృష్టి రాబోతుంది. అట్లా ఏర్పడిన రాడికల్ విద్యార్థి సంఘం మర్నాడు రేపు అక్టోబర్ 13న మహారాష్ట్ర మండల్లో మా మహాసభ జరుపుతాము అని పత్రికా సమావేశాన్ని చెప్పారు. మర్నాడు పొద్దున మహారాష్ట్ర మండల్, మీ అందరికీ తెలుసు మహారాష్ట్ర మండల్ సరోజినీ దేవి హాల్కి ఎదురుగానే మహారాష్ట్ర మండల్ ఉంటుంది. మహారాష్ట్ర మండల్కు ప్రతినిధులు వెళ్ళేసరికి పోలీసులు గిరాయించున్నారు. రాడికల్ విద్యార్థి సంఘం పుట్టుకనే నిర్బంధాల మధ్య ముట్టింది. మహాసభ మొట్టమొదటి మేము మహాసభ అక్కడ జరుపుకోబోతున్నాము అని పత్రికలకు చెప్పారు. పత్రికల్లో వార్త వచ్చింది. మర్నాడు పొద్దున అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం పోలీసులు అరెస్ట్ చేస్తాము, మీరు హాల్లోకి వెళ్తే హాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు ఎల్ జగన్మోహన్ రెడ్డి పిలుపులో వచ్చైన వార్త ఉంది. ఎల్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి. ఆయన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి. నేను చాలా సన్నిహితంగా ఆయనతో మెలిగాను. ఆయన ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీలో మొదటి విడత అరెస్ట్ చేసి కొన్నాళ్ల పాటు జైల్లో ఉంచి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత విదేశాలకు ఎక్కడికో వెళ్ళాడన్నారు. ఆయన గురించి మనకు తెలియదు. మొదటి 1975 ఫిబ్రవరి 2021న ఏదో చెప్తూ ఎల్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సభను ఎట్లా ముందు తీసుకోవాలి, ఈ సంఘాన్ని ఎట్లా ముందు తీసుకోవాలని చర్చించారు అన్నారు. 3 నెలల తర్వాత ఫిబ్రవరి 2021న మహాసభ జరిగింది. అధ్యక్షులు ఎన్ వెంకటరమణి, ఉపాధ్యక్షులు 3 యూనివర్సిటీలకు 3, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సివి సుబ్బారావు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏవి సుబ్బారావు అని ఉండేవారు. 3 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఉపాధ్యక్షులుగా శైల కుమార్, ఆయన ఇంకా ఉన్నారు కానీ ఆ తర్వాత రాజకీయాలు వదిలేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. వరంగల్కు చెందిన ఏవి సుబ్బారావు వెంటనే RSUకు రాజీనామా చేశారు, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సివి సుబ్బారావు జైలుకు వెళ్ళాడు. జైలు నుంచే MA ఎకనామిక్స్ విద్యార్థిగా ఉండేవాడు. అప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జైలు నుంచే పరీక్షలు రాసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరాడు. ఢిల్లీలో పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ PUDR అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పౌర హక్కుల అణచివేత మీద అపారమైన కృషి చేశాడు. 94-95లో గుండెపోటుతో మరణించాడు. మన మొట్టమొదటి తరం నాయకత్వం. ఆ తర్వాత చరిత్ర రవి చెప్తాడు, ఆ చరిత్రలోకి నేను పోను, కానీ ఒక్క అంశం మాత్రం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఏంటి మరి? సరే, మీరు ఇదంతా గత 3 రోజులుగా 4 రోజులుగా చాలా మంది అడుగుతూ ఉన్నారు. మీరు కేవలం ఏదో కార్యాచరణకు పిలిపివ్వడానికి పని చేస్తున్నారా? కార్యాచరణకు పిలిపించేంత పెద్దవాళ్ళని కాము. అయినా ఒకరు చెయ్యమనగానే ఎవరు చెయ్యరు, ఒకరు వద్దనగానే ఎవరు మానరు. మేము ఏది చేయమని చెప్పడం లేదు, ఏది వద్దని చెప్పడం లేదు. మా అనుభవాలు ఇవి. మా అనుభవాలు ఇంతవరకు చరిత్రగా నిక్షిప్తం కాలేదు. ఈ అనుభవాల నుంచి ఇవాళ మొదటిసారి మేము నిక్షిప్తం చేస్తూ ఉన్నాము. వీటి నుంచి మీరు ఏమైనా పాఠాలు తీసుకోగలరా? ఇది చెప్పడానికే మేము ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకన్నా పెద్ద ఉద్దేశాలు లేవు. కానీ అనేక రకాల అభిప్రాయాలు, అసలు ఉద్యమాలే లేవు, అసలు విద్యార్థులకు ఉద్యమాల ఆలోచనలు లేవు, చదువే లేదు, ఆలోచనే లేదు, ఎందుకు మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు అనే మాటలు చాలామంది అంటూ ఉన్నారు. నిజమే, 50 ఏళ్ల రాడికల్ విద్యార్థి ఉద్యమంలో ఎక్కువలో ఎక్కువ 1975 నుంచి 92 వరకు, అందులో మధ్యలో 2 ఏళ్ళు ఎమర్జెన్సీ పోయింది. 92లో నిషేధం విధించారు. నిషేధం తర్వాత కూడా 7 సంవత్సరాల పాటు అజ్ఞాతంగా పనిచేసింది. మొత్తంగా పనిచేసిన కాలం తీసుకుంటే 25 సంవత్సరాల కాలం. కానీ ఆ తర్వాత 25 సంవత్సరాలకు కూడా రాడికల్ అనే మాట వింటే ఒళ్ళు గగురు పొడిచే, రోమాలు నిక్కబొడుచుకునే, ఉత్తేజం రగిలే, కసి రగిలే ఒక ఉజ్వలమైన సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంప్రదాయాన్ని కొనసాగించగలమా? కొనసాగిస్తారా విద్యార్థులు? కొనసాగించలేరు అని చాలామంది నిరాశావాదులు అంటూ ఉన్నారు. కానీ ఈ 25 ఏళ్లలోనే చూసుకోండి, 21వ శతాబ్దం ప్రారంభమైన తర్వాత శివసుందర్ ఈ విషయాలు మాట్లాడతాడు, నేను ఆ వివరాల్లోకి పోను. కానీ 21వ శతాబ్దం ప్రారంభమైన తర్వాత విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధంగా లేరు, రారు అని మీరందరూ అంటున్న కాలంలోనే తెలంగాణ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలో వీరోచితంగా పాల్గొన్నారు. ఫలితం ఏమైంది తర్వాత విషయం. కొన్ని వేల మంది విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. అది కూడా కాసేపు పక్కన పెట్టండి. అది ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఉద్వేగాలు ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి పోరాడారు. 2015 నుంచి గత 10 సంవత్సరాల్లో తీసుకోండి, దేశవ్యాప్త చరిత్ర. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో JNUలో ఆందోళన, ఢిల్లీ యూనివర్సిటీలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్య తర్వాత జరిగిన ఆందోళనలు, జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు, జామియా మిలియాలో ఆందోళనలు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో జరిగిన ఆందోళనలు, బనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్థినులు జరిపిన ఆందోళనలు, IIT మెడ్రాస్లో అంబేద్కర్, పూలే, పెరియార్ స్టడీ సర్కిల్ జరిపిన ఆందోళనలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో విద్యార్థులు జరిపిన ఆందోళనలు. ఒక్కసారి ఈ 10 సంవత్సరాల చరిత్ర చూడండి. విద్యార్థి యువజనులలో పోరాట క్షేమం, పోరాట చైతన్యం, పోరాట దీప కళిక ఆరిపోయిందా? ఇది ఇక్కడి సంగతి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూడండి. అరబ్ స్ప్రింగ్ అన్నారు, అరబ్ దేశాలన్నిట ఎవరు తిరగబడింది? వాట్సప్ తరం అనే సెల్ ఫోన్లు పట్టుకొని పనిచేసే విద్యార్థి యువజనులు, శ్రీలంకలో విద్యార్థి యువజనులు, బంగ్లాదేశ్లో విద్యార్థి యువజనులు, అమెరికాలో గత సంవత్సరం ఎన్కాంప్మెంట్ పేరిట గాజా మీద జరుగుతున్న దుర్మార్గమైన యుద్ధానికి వ్యతిరేకంగా ప్రతి విశ్వవిద్యాలయంలోనూ, ప్రతి కాన్వకేషన్లోనూ విద్యార్థులు. ఏమిటి కారణం? విద్యార్థులలో పోరాట చైతన్యం సన్నగిల్లిందా? విద్యార్థులు వేడి నెత్తురు ఉండేవాళ్ళు, ఆదర్శాలు ఉండేవాళ్ళు, ఒక ఆ వయసులో ముందు వెనుక చూడకుండా కార్యాచరణలోకి దిగేవాళ్ళు. అది లేదా ఇప్పటికీ? అది రద్దయిపోయిందా? 2 ఉదాహరణలు మాత్రం చెప్తాను, ఇంకా ఎక్కువ సమయం తీసుకోండి. 2024 ఉదాహరణ అంటే తమ బతుకు భద్రంగా ఉంటే
తమ కడుపులో చల్ల కదలకుండా ఉంటే ఇక సమాజం గురించి పట్టించుకోవడం మానేస్తారు, సమాజం గురించి ఆలోచించరు, ప్రశ్నించరు, తిరగబడరు అని ఒక జనరల్ స్థూలమైన అభిప్రాయం చెప్తున్నారు కదా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మెడికల్ విద్యార్థిని శృతి కుమార్, ఆమె పోయేదేమీ లేదు. ఆమె ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చింది, అమెరికాలో చదువుకుంటుంది, అమెరికాలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదువుకుంటుంది. కాన్వొకేషన్ అడ్రస్ లో గాజాలో జరుగుతున్న మారణకాండ గురించి నిరసన ప్రకటించింది. అది ఎక్కడో హార్వర్డ్ లో అంత దూరం పోకండి అంటే మన దగ్గర మద్రాస్ ఐఐటిలో ధనుంజయ్ బాలకృష్ణ అనే విద్యార్థి, ఎంటెక్ విద్యార్థి, డబుల్ ఎంటెక్ విద్యార్థి, అత్యంత ప్రతిభావంతుడు. వాళ్ళు 21, 22, 23 ఏళ్ల వయసు వాళ్ళు. ఆయన కాన్వొకేషన్ అడ్రస్లోకి వచ్చి కాన్వొకేషన్ అడ్రస్లో మనం చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఉపయోగపడుతున్నది మనం ఒకసారి ఆలోచించాలి. మనం చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా గాజాలో చిన్న పిల్లలను చంపడానికి ఉపయోగపడుతున్నది. ఇప్పటికైనా సిగ్గుపడాలి మనం. ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆలోచన? విద్యార్థులలో, యువజనులలో, యువ రక్తంలో ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? సెన్స్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంటుంది, న్యాయ భావన అనేది ఉంటుంది. అది ప్రతి మనిషిలోనూ ఉండే నిప్పు. నివురు కప్పి ఉండొచ్చు, ఆ నివురు ఊదవలసి రావచ్చు, ఆ నివురు చాలా పేరుకుపోయి ఉండొచ్చు, చాలా గట్టిగా ఊదవలసి రావచ్చు. న్యాయ భావన ప్రతి మనిషిలోనూ ఉంది, ఉంటుంది. తప్పనిసరిగా అది ఎన్నడో మహాజ్వాలగా ఎగుస్తుంది. ఆ మహాజ్వాలగా ఎగయడానికి చుట్టూ ఎన్ని కారణాలు ఉన్నాయటువంటి పొద్దు నుంచి అనేక మంది వక్తలు చెప్పారు. అధిక ధరల సమస్య అట్లాగే ఉంది, నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది, విద్యారంగ సమస్యలు అట్లాగే ఉన్నాయి, సామాజిక రాజకీయ ఆర్థిక సంక్షోభాలు అట్లాగే ఉన్నాయి. చుట్టూ ఎటు చూస్తే అటు సమస్యలు. ఈ సమస్యల నుంచి ఎన్ని ఉద్వేగాలైనా, ఎన్ని సెంటిమెంట్లైనా, ఎన్ని మత భావనలైనా కొన్నాళ్ళు చూకొట్టవచ్చు. కానీ భౌతికమైన కారణాలు ఒక ఆత్మికమైన చైతన్యవంతమైన సెన్స్ ఆఫ్ జస్టిస్తో కలగలిస్తే భవిష్యత్తు విద్యార్థులదే, యువజనులదే, న్యాయానిదే, తప్పనిసరిగా ప్రజలదే. ఆ భవిష్యత్తు ప్రజలదే అని రాడికల్ విద్యార్థి సంఘం నేర్పింది. నేనుగా ఉన్నానంటే, నేను ఒక రచయితగా, వక్తగా, ఉపన్యాసకుడిగా, సంపాదకుడిగా ఉన్నానంటే రాడికల్ విద్యార్థి సంఘం. నేను రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన 9 సంవత్సరాలు నాకు ప్రతి వారము మా కాలేజీ ముందర రాడికల్ వాయిస్ వేయడంలో భాగంగా మా నాయకుడు యాకే ఇక్కడ ఉన్నాడు, మా నాయకుడు గోపగా నైలయ్య మరణించాడు. ప్రతి వారము మా దగ్గరికి వచ్చేవాడు. మా నాయకుడు పులి అంజయ్య మరణించాడు. అటువంటి వందలాది అమరుల స్ఫూర్తితో నేనుగా ఉన్నానంటే రాడికల్ విద్యార్థి సంఘమే కారణం. మనుషులు సామాన్య మానవుల నుంచి అసామాన్య మానవులుగా మారిన ఒక అద్భుత రసాయనిక సమ్మేళనాన్ని చూపిన, మన కళ్ళ ముందర చూపిన సంఘం రాడికల్ విద్యార్థి సంఘం. రాడికల్ విద్యార్థి సంఘం స్ఫూర్తిని ఎవరూ ఎప్పుడూ చెరిపేయలేరు. రాడికల్ విద్యార్థి సంఘం ఇవాళ నిషేధానికి గురై ఉండొచ్చు, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలైనా విధించి ఉండొచ్చు, ఎన్ని నిర్బంధాలైనా ప్రకటించి ఉండొచ్చు. మనుషులలోని న్యాయ భావనను చంపేయగలదు. మనుషులలోని చరిత్ర ఇచ్చే పిలుపును అందుకునే ఒక స్వభావం మనిషికి సహజాతమైనది. ఇవాళ చరిత్ర మళ్ళీ ఒకసారి మనందరం, ఇంతకుముందు ఎవరో వస్తా అన్నట్టు వయోజనులం అయిపోయాం. బహుశా ఇవాళ మనమేమి చేయలేకపోవచ్చు, కానీ చరిత్ర విద్యార్థి యువజనులకు అటువంటి పిలుపిస్తున్నది. ఆ పిలుపు వాళ్ళు అందుకుంటారనే చరిత్ర మీద విశ్వాసంతో ఇంత ఓపిక ఇంతసేపు ఉందని అందరికీ కృతజ్ఞత. ప్రపంచ విద్యార్థి ఉద్యమాలు, ప్రపంచ విద్యార్థి ఉద్యమాలు.